పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే హార్ముజ్ జలసంధిలో 3 వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు తెగబడింది. వాటిలో 2 నౌకలను ఐఆర్జీసీ ఇరాన్ తీరానికి మళ్లించింది. మరోవైపు అమెరికా కాల్పుల విరమణ పొడిగింపు ప్రకటనపై టెహ్రాన్ మండిపడింది. ఓడిపోయేవారు షరతులు విధించలేరని పేర్కొంది. అమెరికాతో శాంతి చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ వాణిజ్య నౌకలపై ఇరాన్ కాల్పులు జరపడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. హొర్ముజ్ జలసంధి గుండా వెళుతున్న 3 నౌకలపై ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఐఆర్జీసీ కాల్పులు జరిపింది. ఇటీవల ఇరాన్ కంటైనర్ నౌకను అమెరికా దిగ్బంధించిన నేపథ్యంలో ప్రతిచర్యగా హొర్ముజ్ గుండా వెళ్లే నౌకలపై ఐఆర్జీసీ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఈ ఘటన జరగడం అంతర్జాతీయంగా ఆందోళనలు రేకెత్తిస్తోంది. బ్రిటిష్ మిలిటరీకి చెందిన యునైటెడ్ కింగ్డమ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 7:55 ఓ కంటైనర్ నౌకపై ఐఆర్జీసీ కాల్పులు జరిపింది. ఎపామినోడ్స్ అనే గ్రీక్ కంపెనీకి చెందిన ఈ నౌకపై ఐఆర్జీసీకి చెందిన గన్బోట్ బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ దాడిలో నౌక పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదని యూకేఎంటీఓ ధృవీకరించింది. అనంతరం మరో 2 నౌకలపై కూడా ఐఆర్జీసీ కాల్పులకు పాల్పడింది. సైన్యం హెచ్చరికలను బేఖాతరు చేయడం వల్లే ఆయా నౌకలపై కాల్పులు జరిపినట్టు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. పనామా జెండా కలిగిన యూఏఈ సంస్థకు చెందిన యుఫోరియా అనే నౌకపై ఐఆర్జీసీ దాడి చేసింది. ఇరాన్కు పశ్చిమంగా 8 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. నౌకలోని సిబ్బంది క్షేమంగా ఉన్నట్టు యూకేఎంటీఓ తెలిపింది. పనామా జెండా కలిగిన ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా అనే నౌకపై ఇంకో దాడి జరిగింది. ఇరాన్ తీరానికి సుమారు 6 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా పాక్షికంగా దెబ్బతిన్నట్టు యూకేఎంటీఓ పేర్కొంది. ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా, ఎపామినోడ్స్ నౌకలు అనుమతి లేకుండా నావిగేషన్ వ్యవస్థలను తారుమారు చేస్తున్నాయని ఆరోపిస్తూ వాటిని ఐఆర్జీసీ స్వాధీనం చేసుకుంది. ఆ నౌకలను ఇరాన్ తీరం వైపు మళ్లించినట్టు ప్రకటించింది. కాల్పుల విరమణను పొడిగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ సీనియర్ అడ్వైజర్ మహ్దీ మహ్మదీ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఓటమి అంచున ఉన్నవారు షరతులు విధించలేరని చురకలు వేశారు. ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపునకు అర్థం లేదని ఎద్దేవా చేశారు. ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపు అనేది హఠాత్తుగా తమపై దాడి చేయడం కోసం చేసిన పన్నాగమని మహమ్మదీ ఆరోపించారు. ఒకవైపు కాల్పుల విరమణ అంటూనే మరోవైపు ఇరాన్ నౌకలను దిగ్బంధించడం బాంబుదాడులతో సమానమని ఆయన విమర్శించారు. హోర్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ కాల్పులు జరపడం ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు పెరుముప్పుగా మారుతుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల ప్రక్రియను మరింత జటిలం చేస్తాయనే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.